ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి. వాస్తవాలను వక్రీకరిస్తూ రెచ్చగొట్టుడు చర్యలకి సిద్ధపడడానికి ఈ దేశాన్ని సిద్ధం చేస్తున్నారు. బంగ్లాదేశ్ లాంటి వాతావరణాన్ని తయారు చేయడానికి సిద్ధపడుతున్నారు. నిన్నటి సల్మాన్ ఖుర్షీద్ దగ్గర నుంచి సమాజ్వాదీ పార్టీ ఎంపీల దగ్గర నుంచి మహబూబా ముఫ్తీ లాంటి వాళ్ళ మాటలు చూస్తుంటే ఈ దేశంలో అలాంటి ఒక సంఘర్షణ వాతావరణం సృష్టించి తలలు తీయాలని, తలలు పగలకొట్టాలని, ప్రభుత్వాలని లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారన్నటువంటి విషయం కనబడుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే వినెట్కి ఏదైతే ఈ అమ్మాయి వినేష్కి సంబంధించినటువంటి విషయంలో జరిగింది ఏంటి? అకస్మాత్ అమ్మాయి అసలు పోటీ పడాల్సింది 53, కానీ 50లోకి అంటే తన బరువు తగ్గించుకుని పోటీ పడతానని ప్రకటించింది. అందులో మొన్న ఆట అయిపోయిన తర్వాత 2.5 కిలోలు పెరిగింది. మళ్ళీ తగ్గించితే మామూలుగా ఒక రోజులో 2 కిలోల వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. 2.5 కిలోల దాకా వెళ్ళడం, అప్పటికి 2 కిలోలు 400 వరకు తగ్గించారు. ఇంకా ఒక 100 కంట్రోల్ కాలేదు అమ్మాయికి. అది జరిగింది. దాంట్లో అమ్మాయికి తెలుసు అట్లాంటి వ్యవహారాలు ఎట్లా ఉంటాయో, అయినా కూడా కేర్ తీసుకోలేదా లేకపోతే ఏంటన్నది ఆ ఇద్దరికి సంబంధించినటువంటి ఇష్యూ స్పష్టత రావాల్సినటువంటి అంశం. కానీ దాన్ని బేస్ చేసుకుని కావాలని అమ్మాయికి పథకం రానియకుండా చేశారు. లేకపోతే ఎవడో బ్రిజ్భూషణ్ వాడెవడో బచ్చేగడు వాడు ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత అని ఆల్రెడీ ఆ పోస్ట్ నుంచి తీసి పక్కన పెట్టారు. వాడి కోసం అని చెప్పేసి ఈ దేశాన్ని చేస్తారా? ఇంకోటి పథకాలకి వచ్చేటటువంటి సందర్భంలో ఆ పథకాలు అక్కడ మేనేజ్ చేసేటట్టయితే ఇంకో 10 పథకాలు తెచ్చుకోవడానికి మేనేజ్ చేస్తారా, పథకాలు పోవడానికి మేనేజ్ చేస్తారా? అంటే ఈ దేశంలో ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఏదో ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు భోజనం చేస్తున్నారు, నువ్వు ఎప్పుడూ తెల్లన్నమే తినాలా, బిర్యానీ తినకూడదా, అదే అంబానీ తిండా అదాని తిండా అంటే సహజంగా మనకి వెంటనే అవును కదా నాకు ఉట్టి అన్నమేనా అనే ఫీలింగ్ వస్తుంది. ఈ అసంతృప్తిని రాజేయటం, దానికి ప్రతి అంశాన్ని వాడుకుంటున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం.